హలో, ఏంటిది? ఏముంది? ఆ పడుకోవటం ఏంటి అని. తప్పే ఉంది, తను కూడా పడుకుంటుందిగా. నీ వల్ల కాదులే గాని నువ్వు నీ రూమ్కి వెళ్ళి పడుకో. నేను వెళ్తే నువ్వు ఇక్కడ ఉందావనా? నువ్వు సరిగ్గా చూసుకోపోతే ఏం చేస్తావు మరి? ఇప్పుడేమంటావు? శ్యామ్ అలా పడుకుంటే నువ్వు ఇక్కడ అలా కూర్చొని తను జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉండాలి. యు మీన్ హోల్ నైట్? అవును, రాత్రంతా మేల్కొని కళ్ళార్పకుండా సిస్టర్ వైపు అలా చూస్తూ ఉండాలి. అవును, అలా అయితే అది నువ్వు ఉండగలిగితే ఉండు, లేకపోతే నేనుంటానంటావు. దట్స్ బెటర్ ఏమో సూర్య. షట్ అప్ సూర్య, యు కెన్ గో. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. షటప్ అంటాం కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి. శ్యామ్, నీకేదైనా ప్రాబ్లం అయితే వెంటనే నాకు కాల్ చేయి. అంత నెసెసిటీ ఏమీ రాదు. యు కెన్ గో. సూర్య, ఈ నైట్ కి ఇంకో సర్ప్రైజ్ ఇస్తే మాత్రం ఊరుకోను. అన్నయ్య, ఈరోజు సర్ప్రైజ్ ఏంటో ముందుగా మాతో చెప్తే మేము సంతోషిస్తాం కదా. నా కర్మ. అభి మ్యాటర్లో జరిగిన దానిలో నీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని, అసలు తప్పు నీ నుంచే స్టార్ట్ అయిందని బయటపడుతుంది. ఆ తర్వాత నీ లైఫ్ ఏమవుతుందో, ఈ ఇంట్లో నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని మాట్లాడు. అన్నయ్య ఒంటరిగా ఉంటాడు. ఇదే మంచి టైం అన్నయ్యతో మాట్లాడడానికి. ఆ అభి అనే అబ్బాయిని నీకు పరిచయం చేసింది సామాన్యేనా? లిల్లీ, ఈ టైంలో నువ్విక్కడేంటి? అన్నయ్య అది అవును, నువ్వు పడుకోలేదేంటి? పాకిస్తాన్ ఇండియా ఒకే చోటుంటే ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. అలా యుద్ధం జరుగుతుందేమోనని భయంతో బయటకొచ్చా. అర్థం కాలేదన్నయ్య. శ్యాము సామాన్య ఒకే గదిలో ఉన్నారు కదా. ఓ, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.